హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంక ఇప్పుడే లేచామన్నమాట. సో పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాము. ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసినాకైతే మేము కూడా రెడీ అవుతాము. ఇంక ఈరోజు 1 day నుంచి అయితే అంటే మీకు చెప్పొచ్చో లేదా కొంచెం కామెడీగా తీసుకోవచ్చు. ఎందుకంటే అంటే ఇంట్లో ప్రాబ్లం అనేది చిన్న ప్రాబ్లం అనేది చెప్తాము. సో ఆ ప్రాబ్లం ఏంటంటే 1 day మొన్న ఈవినింగ్ అయితే గ్యాస్ అయిపోయింది అనమాట. వెంటనే గ్యాస్ అవ్వడమే వెంటనే బుక్ చేసాము. బుక్ చేసిన వెంటనే ఇంకా తెల్లారే వచ్చేస్తుంది అనుకున్నాము. తెల్లారే రాలేదని ఇంకా ఫోన్ చేస్తే ఇంకా డెలివరీ బాయ్కి ఫోన్ చేస్తే ఇంకా స్టాక్ రావట్లేదండి, ఇంకా 4 days పడుతుంది బండ రావడానికి, గ్యాస్ బండ. సో ఫుల్ బండ రావడానికి అయితే టైం పడుతుంది అన్నారు. సో అమ్మో అన్ని రోజులు అయితే ఎట్లాగండి, స్పేర్ బండి ఉందండి మాకు, కొంచెం బుక్ చేద్దాము అనే లోపే ఇంక ఈ లోపు గ్యాస్ అయిపోయింది అనమాట. సో పిల్లలకి ఏంటి, వంట ఏంటి, టిఫిన్లు ఏంటి, ఇంట్లో ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తున్నాను అనమాట. 4 days అన్న మాట కాడి నుంచి ఇంకదే అలా ఆలోచిస్తున్నాను. సో మొన్న ఈవినింగ్ అయితే అయిపోయింది అనమాట. సో పడుతుంది అన్నారు అమ్మ, అప్పుడు వరకు అంటే ఎట్లా అండి, కొంచెం ఈవినింగ్ రేపు మార్నింగ్ అన్నా తెచ్చిపెట్టేసేయండి ఏదో రకంగా అని కొంచెం ఆయన బతుకులాడామన్నమాట. సో చూద్దాము, ఆల్రెడీ బుక్ అయిపోయింది, మనకే బుక్ చేసినట్టు చూపిస్తుంది. సో రావడానికి అయితే టైం పడుతుంది అన్నారు. సో మార్నింగ్ కల్లా ఇవ్వండి, ఇంక ఈరోజు ఏదో రకంగా బాధపడతాము. ఒక్కరోజే కదా, ఒక పూట అయితే బాధపడతాము. ఏదో రకంగా బయట తెచ్చుకుని ఇంకా పిల్లలకి పెట్టి ఇంట్లో అన్నీ ఏం కావాలి బయట తెచ్చుకోవచ్చు ఫుడ్ ఏదన్నా. సో ఇంట్లో ఎలాగో కుదరదు కాబట్టి బయట తెచ్చుకోవచ్చు అనేసి ఇంకా ఒక్కరోజు కదా ఇంకా మార్నింగ్ ఇచ్చేయండి అని చెప్పాము. సో వస్తానండి, మార్నింగ్ చూస్తాను, కుదిరితే ఇచ్చేస్తాను బండి అన్నాడు. సో ఇంకా నిన్న మార్నింగ్ టిఫిన్ నుంచి నైట్ డిన్నర్ వరకు అయితే పార్సల్ తెచ్చుకుని అయితే తిన్నాము. సో ఈ రోజు అయితే మార్నింగ్ 8:30, 9కి అయితే బండి అయితే వచ్చేసింది. మళ్ళీ ఫోన్ చేసామన్నమాట. పొద్దున్నే లేయంగానే పిల్లలకి టిఫిన్ పెట్టేటప్పుడు అయితే ఫోన్ చేసాము, ఏంటి బండి వస్తున్నారనేసి ఫోన్ చేసాము. సో రేపటికి కూడా ఒక్క పూట ఆగండి అని మళ్ళీ ఆయన అన్నారనమాట. సో ఒక్క పూట అయితే మళ్ళీ రిస్క్ అయితే కుదరదండి. అసలు ఇప్పటికే చాలా పిల్లలకు పాలు కూడా కొంచెం పట్టించలేకపోతున్నాము గ్యాస్ ప్రాబ్లం వల్ల. అందుకనేసి కొంచెం తొందరగా తెచ్చేసేయండి అంటే కొంచెం దగ్గరలో ఉన్నాను, సరే అండి వస్తున్నాను అనేసి కొంచెం వచ్చేసాడు తొందరగా. ముందు బుక్ చేసి సీరియల్ తీసుకుంటా. ఎంతండి బండ? 23 స్టాక్ ఉంటే ఎంత ఇచ్చేద్దాం. ఎవరైనా చేసేది వాటర్. నువ్వు టిఫిన్ తినరా? టిఫిన్ తిను. నువ్వు తిను కానీ తొందరగా. రెండోది, మీరు ఎక్కించి వేరే వారికి వెళ్ళినా మాకు కలెక్షన్ తీసుకోవాలన్నా రాదు. ఇది డిలీట్ చేద్దామని అవ్వదు. ఇది అయితే మీకు కలెక్షన్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. మీకు తిరిగి డబ్బులు ఇచ్చేద్దాం, కొనుక్కోవాలని తీసుకోవచ్చు. అది అలా దాంట్లో ఏంటంటే తీసుకుందామన్నా కలెక్షన్ రాదు. ఇది కలెక్షన్ నాకు వద్దనే వదిలేసినా అవ్వదు.
డిలీట్ అవుతుంది. అవ్వదు, అక్కడ రాదు, అలా ఇరికిపోయినట్టు. అలా ఇరికిపోయినట్టే. మా అమ్మకి అప్పట్లో వచ్చినట్టు ఉంది. మా అమ్మ కూడా రాదన్నారు. డాక్టర్ అంతే ఒక రాగిలు ఇచ్చారు కానీ మా అమ్మ తీసుకుంటలేదండి. ఇది హెచ్పి గ్యాస్ శ్రీనివాసం లోపించి దగ్గర ఉందా, మళ్ళీ నా ఫోన్ మెసేజ్లు వస్తాయి. డెలివరీ అయింది ఎవరో తీసుకుంటున్నారు. వెళ్ళి అర్థం వస్తుంది. వెళ్ళి కంప్లైంట్ పెట్టడం. కంప్లైంట్ అసలు వస్తుందంటే ఆలయాలు ఎంత పంపుతారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా బండ అయితే ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బిగిచ్చేసి వెళ్ళిపోతున్నారు ఆయన. లేకమ్మా ఈ చిత్రాలు ఎక్కడ జరుపు ప్లేట్ తీసిన మొత్తం మీద చెట్టు నుంచి ఇంకా గ్యాస్ రాగానే ఇంకా పాలు కాసేసి ముందు టిఫినాలుగా బయట నుంచి తెచ్చి తినేశారు. ఇంకా గ్యాస్ రాగానే ఇంకా పాలు కాసి ఇంకా పిల్లలకి ఇస్తున్నాను అనమాట. ఇంకా 2 days నుంచి అయితే ఇంకా మా అక్కోళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా పాలు అయితే అదే నిన్న మార్నింగ్ రాత్రి అనమాట. ఇంకా అక్కడ కాసి పిల్లలకు పట్టించాను. ఫుడ్ అయితే ఇంకా బయట తెచ్చుకుని తిన్నామన్నమాట. సో ఇంకా పాలు కలిపిచ్చేసి ఇంకా ఇస్తున్నాను. తాగేసి అయితే ఇంకా ట్యూషన్కి అయితే ఇంకా బయలుదేరి వెళ్తారు. ఇంకా మేమైతే ఇంకా టిఫిన్ అయితే వేసుకోవాలి. సో వెళ్ళాకైతే టిఫిన్ వేసుకొని తినేసి ఇంకా వంట అయితే చేసుకోవాలన్నమాట. వంట కూడా ఏం చేస్తున్నాను మీకు అయితే లాస్ట్లో చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా పాలు తాగుతున్నారు. మేగడ లేదు నీకు, తమ్ముడికి వేసా మేగడ. అమ్మీకి లేవు పాలు, అమ్మీకి లేవు రాత్రికి, అమ్మీకి లేవు రాత్రికి. అమ్మీ రాత్రి తాగింది. లేదులే మేగడ అక్కడ పెట్టు, స్పూన్లో పెట్టు, అక్కడ పెట్టు, నేను తీస్తాలే. తాగడం తొందరగా, టైం అయిపోయింది, 9:30 అయిపోయింది టైం. డ్రింక్ బాటిల్ దానా వచ్చేటప్పుడు బాయ్ లోకి, బాయ్. విజయ్ దోశలు అయితే వేసుకుని ఇంకా తిన్నామన్నమాట. ఇంకా తిన్నాకైతే ఇంకా 1 hourకి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. లేతగా ఉన్నాయి ఇంకా బెండకాయ అయితే తెచ్చాను. ఇంకా బజార్ వెళ్ళి ఇంకా తెచ్చాకైతే వంట అయితే చేస్తున్నాను. లేతగా ఉన్నాయి కాయలు అయితే. ఇంక ఇక్కడైతే రైస్ కూడా అయిపోయింది అనమాట, ఉడికిపోయింది రైస్ కూడా. ఇంకా ఇంట్లో సామాను సర్దుకొని కొంచెం ఇల్లంతా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకా మా పిల్లలు వచ్చేసి ఇంక కూర్చొని ఆడుతున్నారనమాట. ట్యూషన్ నుంచి ఇంకా వచ్చేసారు. ఇంకా వచ్చేటప్పుడు అయితే పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. సో టీవీ చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈ రోజు అయితే అసలు గ్యాస్ ఈ రోజు కూడా లేకపోతే ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో. ఇంకా అది లేకపోతే ఇంకా అనుకున్నాము, దేవుడి దయ వల్ల ఇంకా పొద్దున్నేనే వచ్చేసింది. 4 days అయితే ఇంకా అసలు అమ్మో ఏంటి ఎట్లా ఏం చేయాలో కూడా తెలియలేదనమాట. సో నిన్నట్టే మా కష్టాలన్నమాట. నిన్నైతే అట్లా చేసాము, బయట ఫుడ్ తెచ్చుకొని తిన్నాము ఒక రోజు వస్తామానా. సో తెల్లారికైతే వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో ఇదనమాట. మీతో కొంచెం షేర్ చేద్దామనేది చేశాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే బాయ్ బాయ్, మరి ఉంటాను.